గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ రైతులు పండించే పంటలకి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధరను నిర్ణయించి అమలు చేయాలని చెప్పి, అట్లాగే అనేక కారణాల వలన పంటలు కోల్పోయి అప్పులు పాలైనటువంటి రైతుల యొక్క రుణాలు మాఫీ చేయాలని, అట్లాగే చిరకాలంగా కొనసాగుతూ ఉన్నటువంటి రైతు ఆత్మహత్యల పరంపరను అరికట్టాలంటే కేరళ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఇటువంటి న్యాయమైన ప్రధానమైన డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగీకరించకపోవటం, అట్లాగే రైతు ఉద్యమాలను ఏమాత్రం లెక్క చేయకపోవటం, అట్లాగే దాదాపుగా 70 రోజులుగా దల్లేవాలనేటటువంటి పంజాబ్ రైతు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉండా ఆయన్ని పట్టించుకోకపోవటం, అట్లాగే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ రైతులకి C2+50% ఇవ్వాలి, 10% రుణమాఫీ చేయాలి అని చెప్పి రికమెండ్ చేసిన దానిని కూడా పెడచెవిన పెట్టి, ఆఖరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు MSPకి అదనంగా కొంత ధర్మ వాళ్ళు ఇస్తూ ఉంటే రైతులకి మీరు ఇవ్వద్దు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక నిర్ణయాలను అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అట్లాగే రైతు రుణమాఫీ చేయకుండా కార్పొరేట్లకి 16 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో రద్దు చేసిన దానికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు మొన్న 5వ తారీఖున వివిధ జిల్లాలలో జరిగింది. ఇవాళ ఈ 10వ తారీఖున రాష్ట్ర స్థాయి నిరసన ధర్నా గుంటూరులో జరుగుతూ ఉంది. ప్రత్యేకించి నేను ఇంతకుముందు చెప్పిన డిమాండ్లతో పాటు మిర్చి, అట్లాగే పత్తి, అట్లాగే మామిడి పంటకు కూడా వాళ్ళ తీవ్రమైన నష్టం వాటిల్తూ ఉంది. ఈ పంటలకు అన్నిటికీ కూడా సరైనటువంటి ధరలు నిర్ణయించి అవసరమైతే ధరల స్థిరీకరణ నిధిరించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా మరి తెలంగాణలో వాళ్ళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న వడ్డీకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. అట్లాగే మూతబడినటువంటి షుగర్ ఫ్యాక్టరీలని, బోదర్ ఫ్యాక్టరీని, ముత్యాలంపేట ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఒకటే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెదవేగిలో ఉండదాన్ని మళ్ళీ పెద్ద చేసి పెద్దది ఒక్క ఫ్యాక్టరీ పెడతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయట్లా. తెలంగాణలో 5వ ఫ్యాక్టరీ రాబోతూ ఉంది. దాని మూలాన పామాయిల్ సాగు బాగా పెరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి రైతు అనుకూల చర్యలు, నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.